శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వరలక్ష్మీ వ్రతకథా ప్రారంభ. పూర్వమున సూత మహాముని సౌనికాది మహామునులకు అనేక పురాణ ఇతిహాసములు చెబుతూ స్త్రీలకు సకల సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి వరలక్ష్మీ వ్రతం గురించి చెబుతూ ఉన్నాడు. పూర్వమున కైలాస పర్వతంపై పార్వతీ పరమేశ్వరులు కూర్చుని ఉండగా అంత పార్వతీదేవి పరమేశ్వరుడికి నమస్కరించి, నాథ, స్త్రీలకు సకల సౌభాగ్యాలని పుత్రపౌత్రాదిని కలగజేసేటువంటి ఏదైనా ఒక వ్రతాన్ని ఉపదేశించండి అని అడగగా అంత పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి, ఓ మనోహరి, స్త్రీలకు సకల సౌభాగ్యములను పుత్రపౌత్రాదులను కలగజేసేటువంటి వరలక్ష్మీ వ్రతం అనే ఒక వ్రతము కలదు. ఈ వ్రతమును శ్రావణ మాసమునందు పౌర్ణమి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు చెయ్యవలెను అని చెప్పాను. అప్పుడు పార్వతీదేవి, ఓ లోకారాధ్య, మీరు చెప్పినటువంటి వరలక్ష్మీ వ్రతం గురించి సవివరంగా చెప్పండి అని అడిగాను. అంత పార్వతీదేవి అలా అడిగేసరికి పరమేశ్వరుడు ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ కాత్యాయిని, వరలక్ష్మీ వ్రతం గురించి చెప్తున్నాను వినుము. మగధ దేశంబున కుండీనంబన ఒక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారములతోడను బంగారు గోడలు గల ఇండ్లతోడను కూడి ఉండను. అట్టి పట్టణమునందు చారుమతి అనే ఒక మహిళ కలదు. ఆ వనితామణి ప్రతిరోజు కూడా సూర్యుడి కంటే ముందుగా నిద్రలేచి స్నానంబు చేసి పెద్దలకు అనేక విధములైన ఉపచారములు చేసి ఇంటి పనులు చేసుకుని మితముగాను ఇరుగు పొరుగు వారితో ప్రియముగాను భాషించుచూ ఉండెను. ఇట్లు ఆమె యందు మహాలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు ఆమె యొక్క కలలో ప్రత్యక్షమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని అనెను. శ్రావణ శుక్ల పౌర్ణమి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు నన్ను పూజించినచో నీవు కోరిన వరాలన్నీ కూడా ఇచ్చెదను అని చెప్పాను. చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి అనేక విధంబులకు స్తోత్రములు చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగినేని జనులు ధన్యులగురు, విద్వాంసులగురు, సకల సంపన్నులు అయ్యెదరు. నేను జన్మాంతరంభు చేసిన పుణ్య విశేషం వలన నీ పాదదర్శనం నాకు కలిగెను అని చెప్పాను. అంత మహాలక్ష్మీదేవి సంతోషంబు చెంది చారుమతికి అనేక వరములు ఇచ్చి అంతర్ధానం చెందెను. అంత చారుమతి తక్షంబునే నిద్ర మేల్కొని ఇంటికి నాలుగు పక్కలా కూడా చూసుకునేసరికి వరలక్ష్మీదేవి కనిపించక, ఓహో, నేను కలగంటిని అనుకుని భావించి తనకు వచ్చినటువంటి కలను భర్తకు, మామగారికి మొదలగు వారితో చెప్పగా వారందరూ కూడా నీకు వచ్చినటువంటి కళ చాలా ఉత్తమమైనది, శ్రావణ మాసం వచ్చిన వెంటనే వరలక్ష్మీ వ్రతము తప్పక చెయ్యవలేను అని చెప్పారు. పిమ్మట చారుమతియు ఈ యొక్క కళ విన్నటువంటి స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడు వచ్చినా అని ఎదురు చూస్తూ ఉండెను. ఇట్లుండగా వీరి భాగ్యోదయంభు వలన శ్రావణ మాస పౌర్ణమి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం వచ్చెను. అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఉదయాన్నే నిద్రలేచి స్నానంబులు చేసి చిత్రవస్త్రంబులు కట్టుకుని చారుమతీదేవి ఇంటిలో ఒక ప్రదేశమునందు ఆవు మేడతో అలికి మండపం ఒకటి ఏర్పరిచి అందు ఆసనం వేసి దానిపై కొత్త బియ్యము పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచపల్లవములు కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి మిఖిలి భక్తి యుక్తులై ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలు చేసి 9 సూత్రములు గల తోరంబును దక్షిణహస్తమును కట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్యబోధ్యమును నివేదన చేసి ఒక ప్రదక్షిణం చేసరి. ఇలా ఒక ప్రదక్షిణం చేసేగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు గల్లు గల్లుమనే ఒక శబ్దం కలిగను. అంత కాళ్ళను చూసుకొనగా గజ్జలు మొదలగు ఆభరణములు కలిగి ఉండగా వారందరూ, ఓహో, వరలక్ష్మీదేవి కటాక్షము వలన కలిగినవని పరమ ఆనందము పొంది మరి ఒక ప్రదక్షిణం చేయ హస్తముల యందు దగద్ధగాయమానముగా పోలియుచుండు నవరత్నగజితంబులైన కంకణములు మొదలగు ఆభరణములు ఉండిరి. అవి చూసి ఇక చెప్పనే ఇలా మూడో ప్రదక్షిణము చేసిన వెంటనే ఆ స్త్రీలందరూ కూడా సర్వభూషణ అలంకార కృతులై ఆ స్త్రీల గృహములయు స్వర్ణమయంభులై రథగజ తురగ వాహనములతోడ నిండి ఉండెను. అంత నా స్త్రీలను వారి వారి ఇళ్లకు తీసుకువెళ్ళటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు వచ్చి పూజ చేయు చోటకు వచ్చి నిలిచని ఉండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమచే కల్పోత్త ప్రకారము పూజ చేయించిన పురోహితునికి 12 కుడములు వాయిన దానం ఇచ్చి దక్షిణ తాంబూలములో సంగి
ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్యాదును బంధువులతోడ అందరూ కూడా భుజించిరి. తమ కొరకు వచ్చి కాచుకుని ఉన్న గుర్రములు, ఏనుగులు మొదలగు వాహనములు ఎక్కి తమ తమ ఇండ్లకు పోవచ్చు ఒకరితో ఒకరు, ఓహో, చారుమతీదేవి భాగ్యమేమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తానంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమయ్యను కదా, ఆ చారుమతీదేవి వలనే కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగెను అని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇండ్లకు చేరిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతము చేయుచు పుత్రపోత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తువాహనములతో కూడుకుని సుఖంగా ఉండిరి. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతము అందరూ చేయవచ్చును. అట్లా నడిచిన సర్వసౌభాగ్యములు కలిగి సుఖంగా ఉంటారు. ఈ కథ విన్నవారికి వరలక్ష్మీ ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అని పరమేశ్వరుడు పలికెను. ఇది వరలక్ష్మీ వ్రత కథా సమాప్త.